Right. Good morning, all of you. Last class, we discussed on the సార్ మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది సార్. okay, touch antundi. Correct. From the input, is it audible? Yes sir, audible sir. Right. For input characteristics, two parameters, two H parameters. H parameter names HIP. HIP indicates input impedance as per the derivation of H parameter models. H parameters మీకు మళ్ళీ separate గా derive చేసి ఇస్తాను. Characteristics చెప్తాను, అబ్జర్వ్ చేయండి. That HIP, it is very useful for the practical experiments and the calculations. Okay, theoretical and practical both. So HIP means input impedance or input resistance or input resistance for common base configuration. Second letter represents the common terminal. Common terminal is the ground connection anamata. HI is the common term, B represents common base, E represents common emitter, C represents common collector. అంటే HI కామన్ గా తీసుకుని దానికి ఎమిటర్ బేస్ కలెక్టర్ కనుక తీసుకుంటే బేస్ కాన్ఫిగరేషన్, ఎమిటర్ కాన్ఫిగరేషన్, కలెక్టర్ కాన్ఫిగరేషన్ తీసుకున్నారనుకోండి, దట్ ఈస్ నోన్ యాజ్ HIB, HIE అండ్ HIC అంటారనమాట. ఓకేనండి, దీస్ ఆర్ H parameter models. Input from the input characteristics, input impedance. ఈ వాల్యూస్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనండి, అవి ఎంత వస్తాయని ఫైండ్ అవుట్ చేస్తాము ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్. సో ఫస్ట్ పారామీటర్, like second parameter is HRB. Second one is HRB, reverse voltage gain. HR represents the reverse direction. Reverse means input by output. Actual output by input is the forward direction antam, and input by output is the reverse direction. For common base configuration, HRB. Now HRB is the reverse voltage gain. Voltage gain represents A is the gain, subscript notation V indicates the voltage gain. So reverse voltage gain అంటాం. దీన్ని యాంప్లిఫైర్ లో తీసుకున్నారనుకోండి, యాంప్లిఫైర్స్ లో మీకు ఏవి ఫైండ్ అవుట్ చేస్తారు. ఏవి మీన్స్ వోల్టేజ్ గెయిన్. దట్ వోల్టేజ్ గెయిన్ ఇస్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ బై అవుట్పుట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, హెచ్ పారామీటర్స్ అన్ని కూడా స్మాల్ సిగ్నల్ నోటేషన్స్. ఇవన్నీ కూడా స్మాల్ సిగ్నల్ నోటేషన్స్. ఓకేనండి, మనకి స్మాల్ సిగ్నల్, లార్జ్ సిగ్నల్ నుండి రెండు ఉంటాయి యాంప్లిఫైర్స్ లో. ఆ స్మాల్ సిగ్నల్ ఇండికేషన్ హెచ్ పారామీటర్ మోడల్స్. సో అందుకని మీకు లెటర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో వస్తాయి. అదేవిధంగా సబ్స్క్రిప్ట్ నోటేషన్స్ లో స్మాల్ లెటర్ ఇండికేట్స్ ది స్మాల్ సిగ్నల్ మోడల్ అనే. స్మాల్ సిగ్నల్ మీన్స్ డైనమిక్ వాల్యూస్.
Okay, dynamic is the AC component అన్నాం చూసారా, అలాగే డైనమిక్ మీన్స్ చేంజ్డ్ వాల్యూ. ఆ చేంజ్డ్ వాల్యూని డెల్టా తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో డెల్టా వాల్యూస్ హెచ్ఐబి ఇస్ ద డెల్టా ఆఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది తీసుకుంటాం. ఇంపిడెన్స్ మీన్స్ ఆర్ ఇస్ ఈక్వల్ వి బై ఐ కదా, ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్. ఓకే, దట్ ఈస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్. ఆ ఇన్పుట్ వోల్టేజ్ చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్ అనేది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో వస్తుంది. అవి ఎలా రాయాలో చూపిస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీస్ టూ పారామీటర్స్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, సివి కాన్ఫిగరేషన్ ఆర్ సిఈ కాన్ఫిగరేషన్ ఆర్ సిసి కాన్ఫిగరేషన్, ఎనీ వన్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్. అర్థమైందండి? ఫస్ట్ టూ పారామీటర్స్ అయినవి, రైట్. నెక్స్ట్ second one is out from the output characteristics find out the H parameter models. That H parameter models are two types. Okay, forward current gain and output admittance. So third parameter from the output characteristics, forward current gain represents the HF. It is common notation for common base, common emitter, common collector. Okay, common base అయ్యింది అనుకోండి, సిబి యాడ్ చేస్తాం. కామన్ ఎమిటర్ అయితే హెచ్ఎఫ్బి, కామన్ కలెక్టర్ అయితే హెచ్ఎఫ్సి. ఓకేనండి? హెచ్ఎఫ్బి, హెచ్ఎఫ్ఈ, హెచ్ఎఫ్సి, దీస్ త్రీ పారామీటర్స్ నేమ్స్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఫార్వర్డ్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఈస్ ద ఫార్వర్డ్ డైరెక్షన్, అండ్ హెచ్ఎఫ్ అనగానే యాజ్ పర్ ద డెరివేషన్ పార్ట్ దట్ ఈస్ ద కరెంట్ గెయిన్, నో యూనిట్స్. ఓకేనా? ఇందాక ఫస్ట్ పారామీటర్ ఏం తీసుకున్నాం, ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్పుట్ ఇంపిడెన్స్, యూనిట్స్ ఓమ్స్ వస్తుంది. సెకండ్ పారామీటర్ reverse voltage gain. Reverse voltage gain units means no units because that is the factor. Okay, input voltage to output voltage, both are voltages kabatti no units vastundi. Idi kuda forward current gain, it is the current gain. Okay, so it represents forward gain, represents A, current indicates the AI. So HFB, HFE, HFC mean forward current gain, units nil. Okay, no units. ఎందుకని ఇది గెయిన్ కాబట్టి నో యూనిట్స్ వస్తుంది. ఫోర్త్ వన్ ఈజ్ ద అవుట్పుట్ అడ్మిటెన్స్. అవుట్పుట్ అనేది హెచ్ నాట్ గా రిప్రజెంట్ చేస్తాము. హెచ్ పారామీటర్ మోడల్ ఓ రిప్రజెంట్స్ ది అవుట్పుట్. ఓకే, విత్ కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కి హెచ్ఓబి, హెచ్ఓఈ అండ్ హెచ్ఓసి. సో సెకండ్ లెటర్ సబ్స్క్రిప్ట్ సెకండ్ లెటర్ ఇండికేట్స్ ది టైప్ ఆఫ్ గ్రౌండ్ కనెక్షన్ ఆర్ కామన్ టెర్మినల్. అర్థమైంది కదా? సో లాస్ట్ 3 and 4 H parameter models, H parameters మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రమ్ ది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను గ్రాఫ్ లో చూపించి చెప్తాను, అబ్జర్వ్ చేయండి. నౌ ఇట్ ఈస్ ద అవుట్పుట్ అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ మీన్స్ రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్, రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఓకే, యూనిట్స్ ఏమవుతుంది, మోమ్ అవుతుంది. అది ఇన్పుట్ ఇంపిడెన్స్ కి హెచ్ఐబికి ఏం రాసాము, ఫార్వర్డ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అన్నాం. ఇంపిడెన్స్ మీన్స్ రెసిస్టెన్స్, యూనిట్స్ ఓమ్స్. ఇక్కడ అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటే ఈ ఫార్ములా యాజ్ పర్ ద డెరివేషన్ హెచ్ఓబి అనగానే అది అవుట్పుట్ కరెంట్ బై అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఆర్ఎస్ వి బై కదా రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి ఐ బై వి వస్తుంది. సో యాజ్ పర్ ద డెరివేషన్ పార్ట్ దట్ ఈస్ ద అవుట్పుట్ అడ్మిటెన్స్, యూనిట్స్ మోమ్. ఓకేనండి? మిడిల్ టు నో యూనిట్స్, వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, టాప్ అండ్ బాటమ్ టెర్మినల్స్, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ అడ్మిటెన్స్, ఓమ్స్, మోమ్స్. ఈ 4 పారామీటర్స్ మనకి గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఒకసారి గ్రాఫ్ చూడండి. ఫర్ సిపి కాన్ఫిగరేషన్ ఈ ఒక్క కాన్ఫిగరేషన్ పారామీటర్స్ మీకు వచ్చినాయంటే రిమైనింగ్ 2 క్యారెక్టరిస్టిక్స్ కాన్ఫిగరేషన్స్ వచ్చేస్తాయి. సేమ్ ప్రొసీజర్. ఫర్ సిపి కాన్ఫిగరేషన్ వాట్ అబౌట్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్? ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్ డ్రా చేశారు కదా లాస్ట్ క్లాస్ లో, ఒకసారి చూడండి. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ ఇన్పుట్ వోల్టేజ్ వర్సెస్ ఇన్పుట్ కరెంట్. ఓకే, వాట్ అబౌట్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్? మధ్యలో ఎవరో లెఫ్ట్ అవుతున్నారు, చూసుకుంటా ఉండడం అవి. వాట్ అబౌట్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్? CB configuration input voltage is measured between base emitter and base kada, that is VEB. Last class discuss chestunnavi. VEB input voltage, second letter indicates the common terminal base. Next input current, that input current is emitter current,
IE. So VEB versus IE, keeping constant output voltage అన్నాం. So what about the CB configuration output voltage? కలెక్టర్ అండ్ బేస్. ఇదిగో VEB1, VEB2, VEB3 ఇలా వస్తున్నాయి. లాస్ట్ క్లాస్ మనం ఎక్స్ప్రెస్ చేసినవి. ఇట్ ఈస్ నోన్ యాజ్ VEB1, VEB2, VEB3 means keeping constant output voltage, vary the input voltage by using supply voltage and measure the input current. That is known as one characteristics of the input. అదే మనకి అవుట్పుట్ వోల్టేజ్ VCB కామన్ గా తీసుకున్నారు కదా. అవుట్పుట్ వోల్టేజ్ is collector to base 1. Output is collector to base 1. VCB1. ఈ కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, రైట్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. వాల్యూస్ రైట్ టు లెఫ్ట్ సైడ్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ లెఫ్ట్ టు రైట్ సైడ్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. సో VCB1 0 వోల్ట్ తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ VCB2 1 వోల్ట్ 2 వోల్ట్స్ అలా తీసుకోవచ్చు. VCB3 అండ్ సో ఆన్, రైట్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది, అంటే ఆరిజిన్ దగ్గరికి వస్తుంది అనమాట ఇట్లా. ఓకేనండి. నౌ కాన్స్టెంట్ పారామీటర్ VCB. ఇప్పుడు ఈ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మనం హెచ్ పారామీటర్స్ ఏం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాము? HIB అండ్ HRB. ఓకేనండి. యాక్చువల్లీ HIB ఏమనుకున్నాము? ఇన్పుట్ ఇంపిడెన్స్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్? హియర్ HI represents H parameter model, I means input impedance అని. Impedance means resistance R is equal to V by I. V means input voltage to input current. What is input voltage? VEB. H parameter model means small signal కాబట్టి changed value means dynamic value. So dynamic value కి ఏం చేస్తాము? Change in input voltage. The change in input voltage is delta VEB. Delta VEB by input current is the delta IE. చూడండి, change in input voltage to change in input current, that is known as input resistance or impedance. Units ohms. What do you mean delta VEB, delta IE? అంటే consider any one of the output characteristic VCB. చూడండి, VCB ఏదో ఒకటి, ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఏదో ఒకటి ఒక పారామీటర్ తీసుకోండి, దట్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ కూడా రాయొచ్చు. చేంజ్ ఇన్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్ టు చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్ కీపింగ్ కాన్స్టెంట్, థర్డ్ పారామీటర్ ఇస్ ద VCB. ఇక్కడ VCB ఇలా రాస్తాం అనమాట. నా VCB మీన్స్ VCB1 ఆర్ VCB2 ఆర్ VCB3. నేను VCB1 కన్సిడర్ చేస్తాను. సో దీనికి ఏం చేస్తారంటే, యూనో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ PN జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. యూనో దీనికి ఒక కట్ ఇన్ వోల్టేజ్ ఒక 2 వాల్యూస్ తీసుకోండి, నియర్ ది కట్ ఇన్ వోల్టేజ్ అండ్ అడ్జసెంట్ ది కట్ ఇన్ వోల్టేజ్. ఒక 2 వాల్యూస్ తీసుకుని ఇది ఎలా ఉండాలంటే, స్మాల్ చేంజ్ ఇన్ వోల్టేజ్, లార్జ్ చేంజ్ ఇన్ కరెంట్ లో ఉండాలి. సో ఇట్ రిప్రజెంట్స్ ది డెల్టా VEB. ఓకే. మెజర్ కరస్పాండింగ్ కరెంట్. ఒక క్యారెక్టరిస్టిక్స్ కి 2 పారామీటర్స్ తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ VEB1, VEB2. చేంజ్ ఇన్ VEB. ఓకే. మెజర్ కరస్పాండింగ్ కరెంట్, ఇట్ ఈస్ డెల్టా IE. సో ఈ 2 వాల్యూస్ తీసుకోండి. డెల్టా I మీన్స్ డెల్టా IE1, డెల్టా IE2. చేంజ్ వాల్యూ కదా, నా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి వాల్యూస్. డెల్టా VEB, డెల్టా IE చేంజ్ చేస్తే ఇవి వచ్చిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక దట్ ఈస్ HIB వాల్యూ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ స్మాల్. మీకు ప్రాక్టికల్ చేసినప్పుడు లేదంటే ప్రాబ్లమ్ చేసినప్పుడు స్మాల్ వాల్యూ వస్తుంది, లెస్ వాల్యూ. అంటే నౌ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ వెరీ స్మాల్. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ అదనమాట. ఓకేనండి. ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ప్రాక్టికల్ లో కూడా మీరు వాల్యూస్ కంపేర్ చేసుకోవచ్చు యాజ్ పర్ థియరిటికల్. ఎట్లా రాంగ్ చేశారంటే కనుక ఇక్కడ ఈక్వేషన్ తెలిసింది. రాంగ్ ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ IE 1 మిల్లీ ఆంపియర్ ఉందనుకోండి, అంటే ఇక్కడ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు, I is equal to 1 మిల్లీ ఆంపియర్ మీన్స్ 1 into 10⁻³ వేయాలి. చాలా మంది ఏం చేస్తారు, 1 ఆంపియర్ రాసి మిల్లీ వదిలేస్తారు. నో మిల్లీ మీన్స్ 10⁻³ డినామినేటర్ లో ఉన్న -3 వదిలేశారనుకోండి, ఆటోమేటిక్ వాల్యూ హై వస్తుంది. ఓకే. సో అది చేంజెస్ వస్తాయి, చెక్ చేసుకోండి అమ్మా. అర్థమైందా? ఫస్ట్ పారామీటర్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇస్ పవర్ ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అగైన్ చూపిస్తున్నాం చూడండి.
Second parameter, first parameter is VEB versus input current IE, keeping constant VCB. ఒక క్యారెక్టరిస్టిక్ తీసుకున్నాం VCB1. ఓకే, దీని నుంచి మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసింది. ఓకేనండి, ఒక 2 వాల్యూస్ తీసుకున్నారు. స్మాల్ చేంజ్ ఇన్ వోల్టేజ్ కు లార్జ్ చేంజ్ ఇన్ కరెంట్. ఇది డెల్టా ఐఏ. ఇది ఇన్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ఐబి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్బి చూద్దాం. హెచ్ఆర్బి మీన్స్ రివర్స్ వోల్టేజ్ గెయిన్. గెయిన్ మీన్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ కావాలి కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ ఇస్ విఈబి. ఓకే, ఇన్పుట్ కరెంట్ ఐఈ, కీపింగ్ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ VCB1 VCB2. ఎందుకని VCB1 VCB2 తీసుకుంటున్నాం? ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ 2 పారామీటర్స్ కావాలి. నౌ కన్సిడర్ 2 క్యారెక్టరిస్టిక్స్ VCB1 VCB2. సో as per the definition HFB equals to change in voltage to change in current. Which voltage? Sorry, HFB కాదు, HRB కదా. రివర్స్ HRB, reverse voltage gain. Okay, in the reverse voltage gain, change in input voltage to change in output voltage. Change in input voltage means delta VEB by delta VCB. ఇది as per the derivation. సో ఇక్కడ మనకి డెల్టా VCB కావాలంటే VCB1 VCB2 రెండు తెలియాలి. అందుకని రెండు తీసుకుంటాం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు కన్సిడర్ any 2 parameters. Consider any 2 parameters from the VCB1 and VCB2 near the cut in voltage. Now ఇప్పుడు ఏమవుతుంది? It is the delta VEB. Measure corresponding current. ఒకవేళ సేమ్ కరెంట్ తీసుకున్నా నో ప్రాబ్లం. మీరు సేమ్ కరెంట్ తీసుకున్నా డిఫరెన్స్ 0 వస్తుంది. లేదంటే నియర్ బై కట్ వోల్టేజ్ ఉన్న వాల్యూస్ ఇదని తీసుకోండి. నౌ కాన్స్టెంట్ పారామీటర్ ఇస్ ద ఐఈ కదా. కాన్స్టెంట్ ఈజ్ ఐఈ. ఇక్కడ కీప్ కాన్స్టెంట్ ఏం రాస్తారు? ఐఈ తీసుకోండి. అంటే IE1 IE2 IE3లో IE1 IE is కామన్ అండ్ VCB1 VCB2 2 పారామీటర్స్ వచ్చింది చూడండి. అలా చేంజ్ ఇన్ ఇన్పుట్ వోల్టేజ్, కరస్పాండింగ్ ఇన్పుట్ వోల్టేజ్. సో సబ్స్టిట్యూట్ డెల్టా VEB డెల్టా VCB అంటే 2 అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అక్కడ. నౌ VEB VCB చేంజ్ వాల్యూస్ తీసుకోండి. కీపింగ్ కాన్స్టెంట్ ఐ, ఇది కాన్స్టెంట్ ఐఏ కాన్స్టెంట్. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఐ ఎక్కడ తీసుకున్నారనుకోండి, సో దీని దగ్గర VCB1 VCB2 మెజర్ చేస్తారు. ఓకేనండి, అలా డ్రా చేస్తున్నాం చూడండి. ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్ సెకండ్ పారామీటర్ ఇస్ VEB ఇన్పుట్ వోల్టేజ్ అండ్ ఇన్పుట్ కరెంట్ ఈజ్ IE, కీపింగ్ కాన్స్టెంట్ VCB1 VCB2 ఫ్రమ్ ది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, it is the VCB1 VCB2. so keeping constant input current IE, then measure input voltage and output voltage. See here input voltage is delta VEB. okay, now this difference is delta VCB. సరిపోయిందా? ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తారండి అవి in the reverse voltage gain from the common base configuration. So reverse voltage gain from the common base configuration is HRB equals to delta reverse direction kada, input voltage to output voltage. You know input voltage is VEB to output voltage VCB. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? గెయిన్ ఎంత అనేది తెలుస్తుంది. సో సెకండ్ పారామీటర్ ఇస్ ద రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఓకేనండి. సిమిలర్లీ ఫ్రమ్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అండ్ అవుట్పుట్ అడ్మిటెన్స్ అది కూడా చెప్తాను చూడండి. ఫ్రమ్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సిబి కాన్ఫిగరేషన్ ఇలా వస్తుంది. there are 3 regions, కామన్ బేస్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ ఉన్నాయి కదా. ఇందులో 3 రీజన్, సాచురేషన్ రీజన్, యాక్టివ్ రీజన్. ఇది యాక్టివ్ రీజన్ లోకి వస్తుంది, ఇది కట్ ఆఫ్ రీజన్ కి వస్తుంది. కానండి ఇది సాచురేషన్ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చెక్ చేసుకోండి. నా అవుట్పుట్ వోల్టేజ్ VCB వర్సెస్ అవుట్పుట్ కరెంట్ IC, కీపింగ్ కాన్స్టెంట్ ఇన్పుట్ కరెంట్ IE. ఓకేనా?
అంటే ఈ త్రీ ఎనీ క్యారెక్టరిస్టిక్స్ సిబి సిఈ సిసి either ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. One is the constant parameter, another one is variable parameter, third one is measurable parameter. ఈ x-axis అనేది కూడా వేరియబుల్ పారామీటర్, y-axis మెజరబుల్ పారామీటర్, కాన్స్టెంట్ పారామీటర్ రిమైనింగ్ either voltage or current. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఫైండ్ అవుట్ ది రివర్స్ వోల్టేజ్ గెయిన్ హెచ్ఆర్బి, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ హెచ్ఎఫ్పి. రివర్స్ వోల్టేజ్ ఇన్పుట్ నుంచి అయిపోయింది కదా, ఫ్రమ్ ద అవుట్పుట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అండ్ అవుట్పుట్ అడ్మిటెన్స్ తీసుకున్నాం. నో ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, వాట్ ఈస్ ద డెఫినేషన్? ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, ఫార్వర్డ్ మీన్స్ అవుట్పుట్ టు ఇన్పుట్. సో హెచ్ పారామీటర్స్ కాబట్టి చేంజ్ ఇన్ output current, which is the output current? IC. Now change in output current to change in input current, delta IE. Student, as per the definition, output current, input current is known as forward direction current gain, HFB, no units. Okay, ఇక్కడ డెల్టా ఐసి డెల్టా ఐ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఐఈ ఐసి తీసుకుంటాం. విసిబి కాన్స్టెంట్, థర్డ్ పారామీటర్ కాన్స్టెంట్. ఈ మూడిట్లో ఒకటి వేరియబుల్, ఒకటి మెజరబుల్, అనదర్ వన్ కాన్స్టెంట్. చూడండి, మూడింట్లోనే రొటేట్ అవుతూ ఉంటాయి అన్ని. మీకున్న ఇన్పుట్ అవుట్పుట్స్ లో కూడా ఈ మూడింట్లోనే రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఐసి అండ్ విఈ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? డెల్టా ఐఈ కావాలి కాబట్టి కన్సిడర్ టూ కాన్స్టెంట్ పారామీటర్స్, IE1 అండ్ IE2. ఈ రెండింటికి చూడండి, ఏదో ఒక విసిబి కాన్స్టెంట్ కదా, ఒక కాన్స్టెంట్ వాల్యూ తీసుకోండి. విసిబి అవుట్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్ తీసుకుని చేంజ్ ఇన్ వోల్టేజ్ టు మెజర్ కరస్పాండింగ్ కరెంట్ IC1 అండ్ IC2. ఇది 1, 2 అంటే IE1 IE2 తెలుసు. మెజర్ కరస్పాండింగ్ అవుట్పుట్ కరెంట్స్ IE1 IE2. ఈ రెండు తీసుకున్నారు అనుకోండి ఈ పార్ట్ లో, అప్పుడు మీకు ఈ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అనేది వస్తుంది. విసిబి కాన్స్టెంట్, విసిబి ఎక్కడైనా తీసుకోవచ్చు కాన్స్టెంట్ మోడ్, దిస్ వన్. ఓకేనండి, సో ఫైండ్ అవుట్ ది ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, ఇది ఎంత వస్తుంది చెక్ చేయండి. అండ్ లాస్ట్ వన్, అవుట్పుట్ అడ్మిటెన్స్. Output admittance definition is output current to output voltage. Output voltage is VCB for common base configuration. VCB, output current is IC. Keeping constant input current IE. ఏదో ఒక కరెంట్ కాన్స్టెంట్ తీసుకోండి. రైట్, IE1, IE 0 amperes or 1 amperes or 10 amperes, any one. Consider any one of the IE characteristics. సో ఇది తీసుకున్నాను నేను. దీనికి ఏం చేస్తారు? ఒక 2 రేంజెస్ వాల్యూస్ తీసుకోండి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్ రేంజ్. మెజర్ కరస్పాండింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇక్కడ ఎలా ఉండాలి అంటే లార్జ్ చేంజ్ ఇన్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్, దట్ ఈస్ విసిబి, అండ్ స్మాల్ చేంజ్ ఇన్ కరెంట్, ఇది స్మాల్ చేంజ్ ఇన్ కరెంట్, డెల్టా ఐఈ. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఏం తీసుకున్నారు? ఇన్పుట్ ఇంపిడెన్స్ కి స్మాల్ చేంజ్ ఇన్ వోల్టేజ్ వచ్చేటట్టు ఆ వాల్యూస్ డిజైన్ చేసుకున్నాం, అండ్ లార్జ్ చేంజ్ ఇన్ కరెంట్. బట్ హియర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లార్జ్ చేంజ్ ఇన్ వోల్టేజ్, స్మాల్ చేంజ్ ఇన్ కరెంట్ మోడ్ లో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వచ్చేస్తుంది అది. ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకు లార్జ్ కరెంట్ రాదు. ఓకేనండి, ఈ వాటిలో స్మాల్ చేంజ్ వస్తుంది. దేర్ఫోర్ హెచ్ఓబి, ఫోర్త్ పారామీటర్ హెచ్ఓబి ఈక్వల్స్ టు అవుట్పుట్ అడ్మిటెన్స్. దట్ అడ్మిటెన్స్ మీన్స్ అవుట్పుట్ కరెంట్ డెల్టా ఐసి బై అవుట్పుట్ వోల్టేజ్ డెల్టా విసిబి, కీపింగ్ కాన్స్టెంట్ ఇన్పుట్ కరెంట్ IE. ఇది డెఫినేషన్. సో దీని నుంచి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని డెల్టా ఐసి వాల్యూస్ ప్రాక్టికల్ గానీ ప్రాబ్లమేటిక్ గా తీసుకున్నారు అనుకోండి, ఐసి వస్తుంది, విసిబి వస్తుంది. ఫైండ్ అవుట్ ది అవుట్పుట్ అడ్మిటెన్స్, యూనిట్స్, మోమ్స్. దీస్ 4 పారామీటర్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టర్ నుంచి డెరైవ్ చేస్తాం. అది కామన్ బేస్. సిమిలర్లీ కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ ఆల్సో. కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, ఈ నోటేషన్స్ అన్ని కూడా మారిపోతాయి, బట్ ప్రొసీజర్ ఇస్ సేమ్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనమ్మా, నేను నెక్స్ట్ క్లాస్ లో ఈ హెచ్ పారామీటర్ 4 హెచ్ పారామీటర్స్ అన్నాను చూసారా? హెచ్ఐ, హెచ్ఆర్, హెచ్ఎఫ్ అండ్ H0 అనేవి డెరివేషన్ చేసి చూపిస్తాను. ఓకేనా, అవి దీనికి రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట. కాబట్టి స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం, మేము మీటింగ్ జాయిన్ అవుతాము. ఓకేనమ్మా, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నోట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు అడగండి.